హై వ్యూస్. సీరియస్లీ బంగారం రేటు పెరిగినప్పుడేమో స్వల్పంగా పెరిగిందంటూ ఏకంగా 500, 600, 700, 800 చెప్తారు. బంగారం రేటు తగ్గినప్పుడేమో 10, 20 తగ్గానే భారీగా తగ్గింది అంటారు. వ్యూస్ కోసమా, రేటింగ్స్ కోసమా, జనాలు పిచ్చోని చేయడం కోసం? ఈరోజు బంగారం 87,000 హైయెస్ట్కి వెళ్ళిపోయి తగ్గింది. ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలైనా ఇంకొంచెం తగ్గినట్టుంది. 300, 400 తగ్గినట్టుంది నిన్న మొన్న. ఈరోజు 10 రూపాయలు తగ్గింది. 87,000 నుంచి తగ్గుతూ వచ్చి ఈరోజు 10 రూపాయలు తగ్గింది. ప్రజెంట్ 86,660 దగ్గర ఉంది. 24 క్యారెట్ 10 గ్రాములు. దెన్ 22 క్యారెట్ వచ్చేసి 10 గ్రాములు 79,390 దగ్గర ఉంది. 79,390. వెండి వచ్చేసి 1,06,900, అంటే అది 100 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల బంగారానికి 10 రూపాయలు తగ్గింది అంటే గ్రాముకు రూపాయి తగ్గినట్టు. అది తగ్గినట్టేనా? సో మనం ఈ మధ్య మాట్లాడుకున్నట్టు తగ్గడం అంటే చాలా స్వల్పంగా దిగుతుంది, పెరగడం అంటే టక్క 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 పెరిగిపోతుంది. దాన్నే బంగారం అంటారు. సో ఎప్పుడు చెప్పేదే చక్కగా ఇదిగో పలానా రేటుకి తగ్గితే కొనుక్కోండి. అమ్మో ఈ రేటుకి వచ్చిందా అంటే ఇంకా పెరిగింది ఏంటంటుందిరా బాబు అనుకుంటే దాన్ని బట్టి కొనటమా, అమ్మటమా, దాచుకోవటం అనేది మీ చాయిస్. స్వల్పంగా తగ్గింది, అది దీన్ని తగ్గడం అని అంటారు. నా దృష్టిలో అయితే 10 రూపాయలు ఆటో ఛార్జీలు కూడా రావన్నమాట. ఇంటి దగ్గర షాప్ దాకా వెళ్తే.